ఇది మన డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఫేస్ చేసే మనుషులు, వాళ్ళతో లేదా మన కుటుంబం, వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి అనేది దాని మీద ఈరోజు చెప్తాను నేను. దీని తర్వాత మీకు సేత్ మైండ్ పవర్ మీద అదొకటి చెప్తాను నేను. తర్వాత టైం ఉంటే ఇప్పుడు మిగిలిన దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పనిని అందించేటప్పుడు చాలా రకాల శక్తులను, మనుషులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా ఎదుగుతున్నాము అంటే సేవ ద్వారా ఎదుగుతున్నాం. ఈరోజు క్లాస్ పెట్టారు. ఇప్పుడు ఈ క్లాసులో మరి ఎంతోమంది దీంట్లో భాగస్వాములు అయ్యారు కదా. క్లాసులు అరేంజ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, పిలిచిన వాళ్ళు ఒకళ్ళు, మరి అక్కడ ఫుడ్ తెచ్చిన వాళ్ళు. సో అంటే ఇప్పుడు మనందరూ ఆలోచన ఏంటి, అందరూ స్పిరిచువల్గా ఎదగాలి అనే ఆలోచనతో మనందరం ఉన్నాం. సేవ ద్వారా ఎదుగుతున్నాము. సేవ ద్వారా ఎదుగుతూ ప్రపంచానికి మీ పని అందించేటప్పుడు చాలా రకాల శక్తులను, మనుషులను ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఓకే, మీ చుట్టూరా ఉండే యుక్తిగల శక్తులతో మీరు ఎరుకులో ఉంటారు. ఎటువంటి శక్తి మీ చుట్టూరా ఉన్నా కూడా కాంతి మూలంగా ఉన్న మీరు ఆ శక్తులను అదుపు చేయడం నేర్చుకుంటారు. ఎట్లాంటి శక్తులు మీ చుట్టూతా ఉన్నా కూడా కాంతి మూలంగా ఉన్న మీరు, కాంతి మూలం అంటే ఏంటి, సింపుల్గా మీకు అర్థం కావాలంటే అవతల వాళ్ళ మంచి కోరుకోవడం, అవతల వాళ్ళు ఎదగాలి అనుకోవడమే కాంతి మూలం. పాజిటివ్ ఉండడమే పాజిటివ్ థింకింగ్ అంటాం కదా. అవతల వాళ్ళ గురించి ఆలోచించడం కాంతి అంటే అవతల బాగుండాలి, అవతల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండాలి అని అనుకోవడం. ఓకే, కాంతి మూలంగా ఉన్న మీరు మీ చుట్టూ ఎటువంటి శక్తులు ఉన్నా కూడా మీరు అదుపు చేయడం నేర్చుకుంటారు. వాటిని కంట్రోల్ చేయడం అనేది మీరు నేర్చుకుంటారు. ఇంకో రకంగా శక్తులు అంటే ఏంటంటే రకరకాల మనుషులు అనుకోవచ్చు. మీకు ఒక్కొక్క మనిషి ఒక శక్తి. ఇప్పుడు మీరు అందరూ 20 మంది ఉన్నారు. 20 మంది 20 శక్తులు ఇక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకళ్ళు ఒక్కొక్క ఎనర్జీ అనమాట. ఒక డిఫరెంట్ ఎనర్జీస్. ఒకళ్ళు ఎమోషనల్గా ఉండొచ్చు, ఒకళ్ళు కామ్గా ఉండొచ్చు, ఒకళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే, కానీ మీరు అర్థం చేసుకోవాలంటే మనం ఒక మంచి పని చేసేటప్పుడు మనకి ఎన్నో రకాల శక్తులను, మనుషులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, యుక్తిగల శక్తులు మీ చుట్టూతా, ఎటువంటి శక్తి మీ చుట్టూతా ఉన్నా కూడా కాంతి మూలంగా మీరు ఆ శక్తులను అదుపు చేయడం నేర్చుకుంటారు. ఇతరులకు సంబంధించిన శక్తి, ఆలోచనలు, భావాలు మీ చుట్టూతా ఉన్నప్పుడు కూడా, ఇతరులకు సంబంధించిన శక్తి, ఆలోచనలు, భావాలు మీ చుట్టూతా ఉన్నప్పుడు కూడా మీరు మీకున్న శక్తిలో నిశ్శబ్దంగా కేంద్రీకృతమై ఉంటారు. మీరు కామ్గా, ప్రశాంతంగా ఉంటారు. అంటే ఎటువంటి మనుషులు మీ చుట్టూతా ఉన్నా కూడా, ఎటువంటి సమూహంలోకి మీరు వెళ్ళినా కూడా, ఓకే, అంటే ఒక మీటింగ్కి వెళ్ళొచ్చు, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, ఒక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు, రకరకాల మనుషులు మీరు కలవడానికి వెళ్ళొచ్చు. ఇతరులకు సంబంధించిన శక్తి, ఆలోచనలు, భావాలు మీ చుట్టూతా ఉన్నా కూడా మీరు మీకున్న శక్తులు నిశ్శబ్దంగా కేంద్రీకృతం, మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. దీనినే పారదర్శకం అవ్వడం అంటారు, ట్రాన్స్పరెంట్గా ఉండడం అంటారు. దీన్ని అంటే దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, దాన్ని పారదర్శకం అవడం అంటారు. మీరు పారదర్శకంగా ఉన్నప్పుడు ఎలాంటి వారితోనైనా సౌకర్యంగా ఉండగలుగుతారు. సౌకర్యంగా ఉంటేనే మీరు పారదర్శకంగా ఉన్నట్టు. మీరు పారదర్శకంగా ఉన్నప్పుడు ఎలాంటి వారితో సౌకర్యంగా ఉండగలుగుతారు. వారిలో ఉన్న పాజిటివ్ విషయాలు చూసి ఆనందించగలుగుతారు. అంటే అవతలలో 10 నెగిటివ్ విషయాలు ఉంటాయి. నీ దగ్గర మనిషి వస్తాడు, 10 నెగిటివ్ విషయాలు ఉంటాయి, ఒక పాజిటివ్ ఉంటుంది, దాన్ని చూసి ఆనందిస్తారు. మనం ఆ 9 నెగిటివ్ విషయాల గురించి పట్టించుకోం, ఒక్క పాజిటివ్ చూసి ఆనందించడం జరుగుతుంది. ఓకే, మా కజిన్ ఒక అతను ఉన్నాడు. వాడు చాలా గొప్పలు చెబుతూ ఉంటాడు. పెట్టుతారంటాం కదా, చాలా గొప్పలు చెబుతూ ఉంటాడు అతను. సో అతను కలిసినప్పుడు ఆ మాటలు చూసి ఆనందిస్తాం. వాడు చెప్పేనే అబద్ధాలు మనందరూ తెలుసు. అయినా కూడా ఆ స్కిల్ చూసి ఆనందపడతాం అన్నమాట. ఇప్పుడే పొద్దున్న చంద్రబాబు నాయుడు కలిసి వచ్చానంటాడు. అట్లా సమతాస్థితిలో లేని శక్తులు మీ చుట్టూతా ఉన్నా కూడా మీరు ఉన్నతంగా ఉండడానికి మార్గాన్ని ఎదుగుతారు. సమతాస్థితిలో లేని శక్తులు
అంటే బ్యాలెన్స్గా లేని ఎనర్జీలు, అంటే బ్యాలెన్స్గా లేని మనుషులు. ఎనర్జీ అని కూడా ఇక్కడ వాడుతున్నామంటే ఒక మనిషి అనుకోండి మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో సమతాస్థితి అంటే బ్యాలెన్స్గా లేని శక్తులు మీ చుట్టూతా ఉన్నా కూడా మీరు ఉన్నతంగా ఉండడానికి మార్గాన్ని ఎదుగుతారు. మీరు డిస్టర్బ్ అవ్వరు. మనం ఉన్నతంగా ఎట్లా ఉండొచ్చు అనే దాన్ని మీరు మార్గాన్ని వెతుకుతారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఒక చోటుకి వెళ్ళారనుకోండి, కొన్ని చోట్ల ఆ ప్రదేశం అది నచ్చదు మీకు, ఆ మనుషులు నచ్చదు. కానీ మీరు ఏదో పనిలో కూల్గా మరి దాన్ని అన్ని పట్టించుకోకుండా ఏదో ఒక మంచిగా మీకు అనిపించింది అంటూ మీరు ఎంగేజ్ అవుతారు. మీరు అట్లా అనమాట, మీరు ఎదుగుతారనమాట. బ్యాలెన్స్గా ఉండడానికి మీరు ఉన్నతంగా ఉండడానికి మార్గాన్ని ఎదుగుతారు. చాలామంది ఏమనుకుంటారంటే అసలుకి నేను స్పిరిచువల్గా ఎదగాలి అంటే ఈ కుటుంబానికి మీ కుటుంబంలో ఉండడం వల్ల నేను స్పిరిచువల్ ఎదగలేకపోతున్నాను, లేదంటే ఈ ఊళ్ళో అంత అనుకూలంగా లేదు, అంత నెగిటివిటీ ఉంది, రకరకాల ఆలోచనలు మనకు ఉంటూ ఉంటాయి. ఇది హిమాలయాస్కి వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే బాగుంటుంది కదా, ఇవన్నీ లేకుండా అనుకుంటా ఉంటాం. సో చూడండి, ఏం చెప్తున్నాడు, ఈ ప్రపంచానికి దూరంగా ఏకాంత స్థలాల్లో ఉంటేనే ఆధ్యాత్మికంగా ఎదుగుతామని, లేక సరైన పరిస్థితులు ఉంటేనే ఎదుగుతామని, లేక చుట్టూతో ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఉంటేనే ఆధ్యాత్మిక వికాసం చెందుతామని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్న ఈ మధ్య రకమైన శక్తితోనే మీరు పూర్ణాత్మగా మారడం ఎలా అనేది నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి తెలుగు అర్థం కాదనుకుంటు కదా ఆయనకి, డోంట్ నో తెలుగులో, జస్ట్ సిట్ ఇన్ ద మెడిటేషన్, నో ప్రాబ్లం, యూ కెన్ ఫీల్ ద ఎనర్జీ, సిట్ ఇన్ ద మెడిటేషన్. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మధ్య రకమైన ఎనర్జీలోనే, అంటే అటువంటి పరిస్థితుల్లోనే శక్తితోనే మీరు ఉన్నతంగా మారడం ఎలా అనేది నేర్చుకోవడానికి వచ్చారండి ఇక్కడ, గుర్తుంచుకోండి. ఆ పరిస్థితుల్లోనే, ఆ మనుషులతోనే, ఆ ఊళ్ళోనే ఉంటూ మీరు ఉన్నతంగా ఎదగాలనే దాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. ఓకే, మీ చుట్టూతో ఉన్నవాళ్ళు మీతో ఒకే రకమైన ప్రకంపనతో ఉండకపోయినప్పటికీ వాళ్ళు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండరు. వాళ్ళు వేరుగా ఉంటారు, మీరు వేరుగా ఉంటారు. వాళ్ళు మీరు ఎడ్డు అంటే వాళ్ళు తెడ్డు అంటారు, అంటే అంత ఒకే రకమైనగా ఉండరు. వాళ్ళు ఉండకపోయినప్పటికీ మీ హృదయంలోని ప్రేమను గుర్తించి వికాసం చెందుతారు. మీరు ఎప్పుడైతే మీలో ప్రేమ ఉంటుందో మీ హృదయంలోని ప్రేమను గుర్తించి వాళ్ళు వికాసం చెందుతారంట, వాళ్ళు కూడా ఎదుగుతారు అంట. ఓకే, మీ బాల్యం బాధతో గడిచిందని మీరు భావిస్తూ ఉంటే ఆ బాధను మర్చిపోయి ఆ పరిస్థితుల్లో మీరు పొందిన బలాన్ని తలుచుకొని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. చాలామంది చిన్నప్పుడు చాలా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారన్నమాట చిన్నప్పుడు. సో అట్లా కనుక మీరు కనుక ఉంటే మీ బాల్యం బాధతో గడిచింది, దీన్నే ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అంటాం మనం. ఇన్నర్ చైల్డ్ అంటే చిన్నప్పుడు ఏదో ఒక బలమైనటువంటి సఫరింగ్ ఏదైతే ఉంటుందో అది పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని క్యారీ చేస్తూనే ఉంటాడు, చనిపోయేంత వరకు దాన్ని క్యారీ చేస్తూనే ఉంటాడు. ఓకే, దాన్ని ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అంటారు. దాని మీద చాలా మెడిటేషన్ కూడా చేపిస్తున్నారు ఈ మధ్య. ఓకే, అట్లా కనుక గడిచింటే కనుక అక్కడ ఆ బాధను మర్చిపోయి ఆ పరిస్థితి మీరు పొందిన బలాన్ని తలుచుకొని ఆనందించండి అన్నాడు ఆయన. ఎట్లా, ఒక అతనికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు అనుకున్నాం, 10 ఏళ్ళప్పుడు తండ్రి చనిపోయాడు. అతనికి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడు, అతను ఒక్కడే ఆ 10 ఏళ్ళ వయసులోనే ఏదో ఒకటి వాళ్ళ తల్లికి సహాయం చేసి కష్టపడి మళ్ళీ చదువుకొని ఇప్పుడు నిదానంగా ఆ పిల్లల్ని చూసుకుంటూ కూడా వీడు ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థితికి వచ్చి ఉంటాడు. చదువుకొని బాగా సంపాదించుకున్నా లేదంటే మంచి పేరు సంపాదించుకున్నా ఉన్న స్థితికి వచ్చి ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాడు ఆ చిన్నప్పుడు పడిన సఫరింగ్ని మర్చిపోడు. ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చాడు, బాగుంది, కానీ ఆ సఫరింగ్ని మర్చిపోడు అనమాట. నా ఇంత కష్టపడ్డాను నేను నా లైఫ్లో, నన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, నాకు ఎవరు సహకరించలేదు, నన్ను ఎన్నో అవమానాలు పొందాను అని ఆ బాధ అనేది వాడు లోపలే ఉండిపోవాలి. ఓకే, ఇంకోడు ఉంటాడు, తండ్రి చక్కగా ఉంటాడు, తల్లిదండ్రులు ఉంటారు, మొత్తం తండ్రే చూసుకుంటాడు. ఓకే, వాడికి 30 ఏళ్ళు వచ్చినా కూడా అంతా తండ్రి చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు, వీడిని ఏమి ఇబ్బంది పెట్టడం, అంతా బాగుంటుంది.
వీళ్ళు లైఫ్ చూస్తే బాగుంటుంది. కానీ వీడు తండ్రి లేడు అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, వీడి జీవితం ఏమవుతుంది? గందరగోళం అయిపోతుంది. ఓకే, లేదు వీడు ఒంటరిగా ఏదైనా పని చేయాలి అన్నా చేయలేడు, వాడి చేత కాదు. ఎందుకు? మొత్తం తండ్రి చూసుకున్నాడు కాబట్టి. ఓకే, తండ్రి చూసుకున్నాడు కాబట్టి అది వాడి చేత కాదు అనమాట. అంటే వీళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే ఎవరు ఎదిగినట్టు అక్కడ? మొదట అతనే ఎదిగాడు, వాడు ఎవరిదైనా ఏదైనా డీల్ చేయగలుగుతాడు, ఏ పని అయినా చేయగలుగుతాడు. కానీ రెండో వాడు ఏం చేస్తాడు? వాడికి ఏం చేయలేడు, తండ్రి దాటు పెరిగి ఉంటాడు, వాడికి ఏం చేత కాదు. సమాజంలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్నది, వ్యవహారం చేయాలని వాడికి కాదు. సో కానీ యాక్చువల్గా మొదటి వాడు తండ్రి లేకపోవడం వల్ల ఎంతో చక్కగా ఎదిగాడు వాడు. కారణం వాడు ఎదగడానికి కారణం ఏంటి అంత చక్కగా అంటే చిన్నప్పుడు తండ్రి లేకపోవడం. అదే చెప్తున్నాడు ఆయన. మీ బాల్యం బాధతో గడిచిందని మీరు భావిస్తూ ఉంటే ఆ బాధలను మర్చిపోయి ఆ పరిస్థితులు మీరు పొందిన బలాన్ని తలుచుకొని, తండ్రి లేకపోవడం వల్ల నేను ఇంత స్ట్రాంగ్గా తయారయ్యాను, ఇంత ఉన్నతంగా ఎదిగాను అనేది తెలుసుకుని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి అన్నాడు. ఆ ప్రశంసించుకోలేదనుకోండి ఏమవుతుంది? అదే బ్లాక్స్గా ఫామ్ అయ్యి వాడు చనిపోయేంత వరకు వాడు సఫర్ అవుతూనే ఉంటాడు. ఓకే, అర్థమైంది అందరికీ పాయింట్? మీ జీవితంలో చాలాసార్లు మీ చుట్టూతో ఉన్న వారిని బలవంతంగా ఇష్టపడాల్సి వస్తుంది. అవునా కదా? ఇష్టపడుతున్నావా లేదా? ఎవరిని ఇష్టపడుతున్నావు బలవంతంగా మనం? చుట్టూతో అంటే అది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. అసలు ఎట్లాంటి పరిస్థితులు మీ జీవితంలో చూడండి. మీ చుట్టూతో ఉండే మనుషులు లేక శక్తి మీకు సౌకర్యంగా అనిపించకపోతే, కంఫర్ట్గా మీకు అనిపించకపోతే, మీరు ఇంకా పారదర్శకంగా మారాలని చూపిస్తూ మీ ఆధ్యాత్మిక వికాసానికి అవకాశాలను కల్పిస్తాయి. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఓకే, మీరు మీ చుట్టూతా ఉండే మనుషులు లేక శక్తి మీకు సౌకర్యంగా అనిపించకపోతే, మీరు ఇంకా పారదర్శకంగా మారాలని చూపిస్తూ మీ ఆధ్యాత్మిక వికాసానికి అవకాశాలను కల్పిస్తాయి. ఏ మనుషుల ఆలోచనలు భావాలు మిమ్మల్ని సంతాస్థితిలో ఉండకుండా బాధ పెట్టాయో, ఎవరి ఆలోచన భావాలు మిమ్మల్ని బ్యాలెన్స్ ఉండకుండా బాధ పెట్టాయో అవే మీరు పారదర్శకంగా మారి ఆధ్యాత్మిక వికాసం చెందడానికి కారణమవుతాయి. ఓకే, అందుకని అటువంటి మనుషులు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. చూడండి, పారదర్శకం అంటే ఏం చెప్పాడు ఫస్ట్లో? ఇతరులకు సంబంధించిన శక్తి, ఆలోచనలు, భావాలు మీ చుట్టూతా ఉన్నప్పుడు కూడా మీరు మీకున్న శక్తిలో నిశ్శబ్దంగా కేంద్రీకృతమై ఉంటారు. దీన్నే పారదర్శకంగా అవడం అంటారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ చుట్టూతా ఉండే మనుషుల యొక్క శక్తి, ఆలోచనలు మీకు సౌకర్యంగా అనిపించకపోతే మీరు ఇంకా పారదర్శకంగా మారాలని చూపిస్తూ మీ ఆధ్యాత్మిక వికాసానికి అవకాశాలు కల్పిస్తాయి. ఏ మనుషుల ఆలోచనలు, భావాలు మిమ్మల్ని సంతాస్థితిలో ఉండకుండా బాధ పెట్టాయో అవే మీరు పారదర్శకంగా మారి ఆధ్యాత్మిక వికాసం చెందడానికి కారణమవుతాయి. ఓకే, అందుకని అటువంటి మనుషులను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కదండి, అదే మనం అది ఏదైనా నేర్చుకోవాలి అనుకునేంత వరకు అదే వస్తూ ఉంటుంది. నేర్చుకునేంత వరకు అదే చెప్తున్నాను. ఇంకా ఇంతవరకు ఈ పేర క్లియర్ అర్థం కదా అందరికి? ఆకర్షిస్తున్నామా లేక వాళ్ళు వస్తారు? అట్లా ఆకర్షిస్తారు, మనమే ఆకర్షిస్తాం వాళ్ళని. ఎందుకు? మీరు పారదర్శకంగా ఉండాలి కాబట్టి, మీరు ఎదగాలి కాబట్టి. మన చుట్టూతా ఉండే మనుషులందరూ మనకి నేర్పించడానికే ఉన్నారు. మనం ఎదగడానికే వాళ్ళు మనకి సహకరిస్తున్నారు. ఎదగడానికి వాళ్ళు మనం సహకరిస్తున్నారు. అందుకని వాళ్ళు మన లైఫ్లో తెచ్చుకున్నాం మనం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసాం? దాన్ని మర్చిపోయాం మనం. మర్చిపోయి ఏం జరుగుతుంది ఇక్కడ? మర్చిపోయి వాళ్ళు సరిగ్గా లేరు అనుకుంటున్నాం మనం. అది కనుక మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, వాడు మనకు మిత్రుడు అవుతాడు. నేర్చుకుంటే శత్రువు అవుతాడు. పాయింట్ అర్థం? నేర్చుకుంటే మిత్రుడు అవుతాడు, నేర్చుకుంటే శత్రువు అవుతాడు. కానీ ఆ మనిషిని తెచ్చుకున్న మనమే మన లైఫ్లోకి.
ఎందుకు మనం ఎదగాలి కాబట్టి. ఓకే, మీ చుట్టూతో ఉన్న ఏ రకమైన ఎమోషనల్ శక్తి మీరు భరించలేకపోతున్నారో గమనించండి. అంటే మీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎటువంటి మనుషులు మీరు భరించలేకపోతున్నారు. కోపంగా ఉండే మనుషులు, విసుగు, తొందర, అసహనం, గాయపరిచే భావాలు, ఫిర్యాదులు, మూర్ఖం పట్టు, అయోగ్యత, పేదరికం, మాయ చేసి తెలియకుండా చేయడం, నియంత్రించడం, కంట్రోల్ చేయడం మొదలైన. అంటే ఇటువంటి మనుషులు మీ చుట్టూతా దేని మీరు భరించలేకపోతున్నారు. అబద్ధం మనకు కూడా ఉండొచ్చు కదండి అది అయోగ్యత, లేకపోతే తొందరపాటు. ఇక్కడ ఇప్పుడు మీకు కూడా ఉండొచ్చు అనే సంగతి తర్వాత. మీరు ఎవరిని భరించలేకపోతున్నారు. మీకు అయోగ్యత ఉండొచ్చు, కానీ అవతారి అయోగ్యత మీరు భరించలేరు. మీరు అయోగ్యత ఉన్నని చెప్పి అవతార అయోగ్యత ఉండాలనుకోలేరుగా అట్లా. సో ఎటువంటి మనుషుల్ని మీరు భరించలేకపోతున్నారు. ఈ ఎమోషన్స్ అన్నింటికి మీరు పారదర్శకంగా మారితే, అంటే ఎమోషన్స్ అన్ని మీరు సౌకర్యంగా ఉండగలిగితే, పారదర్శకం అర్థం అంటే కంఫర్ట్, మీరు సౌకర్యంగా ఉండగలిగితే ఆధ్యాత్మిక వికాసం చెంది ఎక్కువ శక్తిని మీరు పొందగలుగుతారు. అంటే మీరు స్పిరిచువల్గా ఎదిగి ఎక్కువ శక్తిని మీరు పొందగలుగుతారు. ఓకే, పేషెన్స్ మీరు పేషెన్స్ అనుకుంటారా, వాళ్ళు అంగీకరించడం అనుకుంటారా, ఏదైనా కారణం. ఓకే, మనం ఏమనుకుంటాం, ఆ మనిషి మీకు నచ్చలా, మీకు ఉద్యోగం చేస్తున్నారు, జాబ్లో మీ కొలీగ్స్ మీకు నచ్చలా, వాడు మీకు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. మీ పక్కన కొలీగ్ నువ్వు సరిగ్గా చేయడం లేదంటాడు, లేదంటే నువ్వు చేత కాదంటాడు. అప్పుడు మనం ఏమవుతుంది, ఉద్యోగం మారిపోయి వేరే కంపెనీలోకి వెళ్ళిపోదాం అంటాడు. మీ బాస్ మీకు నచ్చలా, సో ఉద్యోగం మారిపోదాం అనుకుంటాం. అవునా కదా? సో ఇంట్లో వాళ్ళంటే మనకి కష్టం, కానీ ఆఫీస్ అనే వాడికి మార్చేద్దాం అనుకుంటాం. చూడండి, మీ ఉద్యోగాలను మార్చుకోవడం వల్ల, మిమ్మల్ని బాధ పెట్టే చుట్టుపక్కల వారికి దూరంగా వెళ్ళిపోవడం వలన ఈ రకమైన శక్తులను నిరోధించగలుగుతారు. ఓకే, ఆ రకమైన శక్తులను నిరోధించగలుగుతారు. మీరు ఎంత దూరం వెళ్ళినా అలాంటి శక్తులను మనుషులను ఆకర్షిస్తారు. మళ్ళీ ఆఫీసులో వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాడు, దాన్ని మీరు భరించలేకపోతున్నాడు, వేరే ఆఫీస్కి వెళ్తారు, వేరే ప్లేస్కి వెళ్తారు. అట్లాంటి వాళ్ళే మీరు మళ్ళీ మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు సమతాస్థితిలో ఉంచుకుంటూ కేంద్రీకృతమై ఉండేదాకా అటువంటి మనుషులే మీరు చుట్టూతా ఉంటారు. ఒక అమ్మాయి ఉందనుకోండి, నేను అబద్ధాలు చెప్పే వాళ్ళని సహించను అని చెప్పింది అనుకోండి, ఆమె చుట్టూ అబద్ధాలు చెప్పేవాళ్ళే ఉంటారు. చెప్తే చెప్పారులే నాకెందుకు అనుకునేంతవరకు, చెప్తే చెప్పారులే నేను ఎందుకు పట్టించుకోవాలి, లేదు నేను మాట అంటే పడను అన్నారు అనుకోండి, మిమ్మల్ని మాట అనేవాళ్ళే ఉంటారు. అంటే అన్నారు నాకెందుకు, వాళ్ళ కర్మనం కొడుకు కూడా మీరు వదిలేశారు అనుకోండి దాన్ని. అంటే మీరు సఫర్ అవ్వకుండా వదిలేయాలి. మళ్ళీ బాధపడతా వదిలేయడం కాదు, మళ్ళీ సఫర్ అవ్వకుండా వదిలేయగలగాలి. అప్పుడు అట్లాంటి వాళ్ళు మీ చుట్టూతా ఉంటారన్నమాట. ఓకే, మరి పారదర్శకంగా మారాలంటే ఇతరుల ప్రవర్తన గురించి నిర్ణయాలు చేయకూడదు. ఇతరుల ప్రవర్తన గురించి నిర్ణయాలు చేయకూడదు. మీరు పారదర్శకంగా మారాలంటే ఇతరులు ఏమి చేస్తున్నా మీరు ప్రతిచర్య చూపించకూడదు. నువ్వు కుక్క అంటే నువ్వు పిల్లి అనకూడదు. ఏం చేస్తున్నా ప్రతిచర్య చూపించకూడదు. వారి ప్రవర్తనకు మీరు ఎమోషనల్గా ఫీల్ అయితే వారి శక్తికి మీరు పారదర్శకంగా లేరని అర్థం. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా మీ కేంద్రం నుండి మీరు చర్యలు తీసుకుంటారు, అంటే ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, అది గొడవ అవుతుంది. నువ్వు పిల్ల అంటే నక్క, నువ్వు నక్క అంటే నువ్వు పంది, ఇక ఇది ఏమవుతుంది, అది ఒక గొడవ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా మీ కేంద్రం నుండి చర్య తీసుకుంటారో అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు సరైన చూడండి, ఇతరుల ప్రవర్తనకు స్పందించకుండా సమతాస్థితిలో ఉండగలగటమే పారదర్శకంగా మారడానికి ఉన్న అత్యున్నతమైన మార్గం.
స్పందించకుండా. దీనివల్ల నిశ్శబ్దంగా ఉండి సరైన చర్యలు స్వచ్ఛమైన మనసు ద్వారా తీసుకోగలుగుతారు. సరైన చర్యలు స్వచ్ఛమైన మనసు ద్వారా తీసుకోగలుగుతారు. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు స్పందించకుండా ఉండడం అంటే మనకేమొస్తుంది, మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు కదా అని అనిపిస్తుంది, అంతే కదా. మనం సమాధానం చెప్పకపోతే మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా అని ఒక వర్షం. ఒకవేళ మీరు స్పందించకుండా ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు మాట్లాడతలేదంటారు మళ్ళీ. అట్లా కూడా రెచ్చగొడతారు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందాక మీరు బాడీస్ గురించి మీరు విన్నారు. ఇప్పుడు మన ఫిజికల్ బాడీకి ఆహారం ఏంటి? మంచి పులిహార, స్వీటు, వడ, లేదంటే బజ్జీలు, ఇవి మన ఫిజికల్ బాడీకి ఆహారం. దీనికి మరి మన ఎమోషనల్ బాడీకి ఆహారం ఏంటి? ఎమోషన్స్. బాధపడటం, దుఃఖపడడం, గొడవ పడడం, అవమానపడడం, ఆనందం. ఇది కూడా ఆనందం కూడా దానికి ఆహారమే. కానీ అది మర్చిపోయింది ఆహారాన్ని. అర్థవుతుందా? ఇప్పుడు ఫ్రూట్స్ మంచి ఆహారమే, కానీ మనం ఫ్రూట్స్ తినాం. మంచి మసాలా వేస్తేనే మనం తింటాం. ఫ్రూట్స్ తినాలంటే ఇదేం ఫుడ్ అంటాం. అదే కొన్ని రోజులు మీరు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఈ ఫుడ్ తినాలంటే సహించదు మళ్ళీ, ఇంత హార్డ్గా ఉంది ఏంటంటే అట్లా అన్నమాట. సో ఆ ఎమోషనల్ బాడీకి ఆహారం ఏంటంటే ఈ దుఃఖం, బాధ, కోపం, ఇది ఆహారం. ఓకే, ఇప్పుడు మీతో గొడవ పడేది ఎవరు? అవతల మనిషి యొక్క ఎమోషనల్ బాడీకి ఆకలిగా ఉంది. అది మీతో గొడవ పడతానికి వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని తిడితే మీరు తిట్టారనుకోండి, దానికి ఆహారం దొరుకుతుంది. మీరు తిట్టలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆ పరిస్థితి? దానికి ఆహారం ఉండదు. ఇంకా ఎక్కువ కోపం వస్తుంది దానికి. కోపం వచ్చి ఏముంటుంది? రెచ్చగొడుతుంది. ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు మాట్లాడతా, ఏదో రకంగా నిన్న గొడవలోకి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా మీరు మాట్లాడలేదు అనుకోండి, అదేం చేస్తుంది? ఇక గొనుక్కుని చీరని తిట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడ అంటే వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తుంది, ఆహారం దొరుకుతుందేమో అని. ఆహారం దొరకలేదు అనుకోండి, ఇక మిమ్మల్ని వదిలేసి ఏం చేస్తుంది? అది వేరే ఎక్కడ దొరుకుతుంది అక్కడ చేస్తుంది, వేరే వాళ్ళతో గొడవ పడుతుంది. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇంకో పాయింట్ కూడా ఉంది. అవతల మనిషికి పెద్ద శిక్ష ఏంటంటే, అవతల మనిషికి మిమ్మల్ని అనేటప్పుడు అసలు దానికి మీరు పట్టించుకోకపోవడమే పెద్ద శిక్ష. మీరు 100 తిట్లు వాడికి ఏదో తిట్టినట్టే, పట్టించుకోకపోవడం వాడు ఇంకా అవతల మనిషి అది అవమానంగా ఫీల్ అవుతాడు. అవతల మనిషి మీరు మీతో గొడవ పడటానికి వచ్చినప్పుడు మీరు ఆ మనిషిని అలా పట్టించుకోలేదనుకోండి, అసలు ఆ మనిషి ఉన్నట్టే మీరు పట్టించుకోలేదు, అది ఇంకా వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు తిట్టిన కనుక ఎక్కువ పనిష్మెంట్ అది. మీరు దాన్ని గమనిస్తే కనుక అర్థమవుతుంది. అర్థమైనా? ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మన ఎమోషనల్ బాడీ అంతే, ఇది కూడా రెడీ అవుతుంది దాని గొడవకి. దీని ఆహారం దీనికి కావాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు దీన్ని కంట్రోల్ చేశారో కొన్ని రోజులకి అది చేంజ్ అవుతుంది. పాజిటివ్ ఎమోషన్స్ని ఆహారంగా తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఫుడ్ 2 రోజులు ఉపవాసం చేయాలన్నాం అనుకోండి, ఫ్రూట్స్ మీద తినాలనుకున్నాం, ఈ బాడీ ఏం చేస్తుంది? మారం చేస్తుంది. అది వాడు మిరపకాయలు బజ్జీ చేసాడు, వాసన వస్తుంది, లేదు వాళ్ళు బిర్యానీ చేశారు, మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతుంది. అయినా నీకు పెట్టని రోజు 2 అంటే 2 రోజులు మారం చేస్తుంది. 3వ రోజు నుంచి ఏం చేస్తున్నది? నీకు వదిలేస్తుంది. ఈ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. అట్లా అంటే అంటే మందంగా ఉన్నటువంటి ఆ కణాలు లలితంగా కణాలుగా చేంజ్ అవుతాయి అన్నమాట ఎమోషనల్ బాడీ. ఓకే, అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఏమర్థమైంది చెప్పండి. వేరే వాళ్ళు మన మీద బ్లేమ్ వేస్తే అది కూడా పట్టించుకోకూడదు.
అన్నీ లోయర్ ఎనర్జీస్ మేడం. అవన్నీ ఒక రకంగా చెప్పాలి అంటే ఓకే. మీరు బాధపడకూడదు, పట్టించుకోకపోవడం అంటే మీరు సమాధానం చెప్పండి చెప్పాలనుకుంటే. మీరు దాన్ని తీసుకుని మీరు బాధపడద్దు, అయ్యో నేనేం తప్పు చేశాను, నన్ను బ్లేమ్ చేస్తున్నారు అనేది బాధపడద్దు. హార్ట్ తీసుకోకూడదు, అది దానికి సమాధానం చెప్పండి. కానీ మీరు సఫర్ అవ్వద్దు మీరు తీసుకుని, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కదా మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేది. వాళ్ళు మీరే కంట్రోల్ చేయలేరు, వాడు నోరు మీరు ఎట్టా కంట్రోల్ చేస్తారు? మీకు నచ్చినట్టు ఆ మనిషి ఉన్నాడు కదా అవతల మనిషి. సో మీరు తీసుకోకుండా ఉన్నది మీ చేతుల్లో ఉంది, వాడి మాట అదుపు చేసేది మీ చేతుల్లో లేదు, ఆ రిసీవ్ చేసుకోకపోవడం మీ చేతుల్లో ఉంది. నీకు ఏ పని చేత కాదని అవతల మనిషి అన్నా అనుకోండి, అది వాడి నోరు వాడి ఇష్టం. కానీ నాకు చేత కాదన్నాడు అనే దాన్ని మీరు రిసీవ్ చేసుకోకుంటే మీకు ఏ ఇబ్బంది లేదు. రిసీవ్ చేసుకుంటే నన్ను ఎందుకు అన్నాడు, నేనే తప్పు చేశాను, నా గురించి దానికి ఏం తెలుసా మీరు వరి అవ్వదు. అది సఫరింగ్ అట్లా. సో అర్థమైందండి, క్లారిటీ ఉంది కదా? ఎవరితో ఏం చెప్పండి. ఏ సిచ్యువేషన్ మనకు వచ్చినా ఒక నిమిషం ఆలోచించి ఏమంటున్నారు, నేనేం నేర్చుకునేది ఉంది ఆ సిచ్యువేషన్ అని నేర్చుకునేది ఉంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మన దగ్గరికి రాదు. నేను చెప్పేది మీరు చెప్పాలా, మీరు వేరేదే చెప్తాను. ముందుగా చాలా చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే ట్రాన్స్పరెన్స్ అంటే పట్టించుకోకపోవడం. అంటే పట్టించుకోకపోవడం అంటే మళ్ళీ సఫర్ అవడం పట్టించుకుంటాం కాదు. యాక్సెప్టెన్స్ మోడ్ అని కూడా కాదు మేడం. యాక్సెప్టెన్స్ అని ఒప్పుకున్నట్టు కాదు అక్కడ. చూసి వెళ్ళిపోతూ పాజిటివ్ స్విట్జర్లాండ్ లాగా ఉండాలండి. విజయలాండ్ ఎట్లుందో మాది కొత్త మేడం లాగా ఉంటుంది. తామరాకు మీద నీటి బిందువులా ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఒకటే పాయింట్. అక్కడ ఆ ఇక్కడ మన కాన్షియస్ ఆత్మస్థితిలో ఉండలేదు. అక్కడ ఎమోషనల్ బాడీలో, మెంటల్ బాడీలోనో, ఫిజికల్ బాడీలో ఉండి ఇదంతా జరుగుతుంది ఇక్కడ. అట్లా చూడండి. ఇంకో విషయం చూడండి. మీరు చూస్తున్నగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తిడుతూ ఉంటే మీరు కూడా బాధపడుతూ ఉంటారు. ఒకడు బాగా బలంగా ఉన్నాడు లేదా దూరం ఉన్నాడు అడుగుతూ ఉంటే మీరు బాధపడుతూ ఉంటారు. వారిద్దరూ ఏమి నేర్చుకోవడానికి ఆ విధంగా తిట్టుకుంటున్నారో గమనించండి. అక్కడ రావాల్సిన ఫలితం ఏమిటో దాని వైపుగానే ఆ పోట్లాడ సాగుతాను. ప్రతి పరిస్థితిలోనూ 2 రకాల పునఃపుణ్యాలు ఉంటాయి, అంటే 2 రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. వాటిలో ట్యూన్ అవ్వచ్చు. తక్కువ పునఃపుణ్యంతో ఉన్న పరిస్థితిపై దృష్టి పెట్టకుండా పారదర్శకంగా ఉండండి. ఎక్కువ పునఃపుణ్యంలో ఉన్న పరిస్థితిలో ట్యూన్ అవ్వండి. అంటే ఇద్దరు గొడవ పడుతున్నారు బాగా, లేదంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, బాగా బలం ఎక్కువ ఉన్నాడు ఇంకోడిని పెద్దవాడు చిన్నాడు కొడితే జరుగుతుంది అక్కడ. మనకేమనిపిస్తుంది, అయ్యో వాళ్ళు చిన్నాడు కొడుతున్నారే అని వాడిని వెళ్ళి విడదీసేయాలి. ఇంత మేడం అడిగింది కదా, ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, వెళ్ళి మనం వాళ్ళు విడదీయపోతే ఎట్లాగని అడిగింది కదా, అట్లా అనుకుంటా ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు ఏది నేర్చుకోవడానికి, ఏ సిచ్యువేషన్ నేర్చుకున్నా ఆ పొట్టాడు జరుగుతుంది అనే దాన్ని గమనించండి. ఆదర్శంగా ఉండి గమనించండి. 2 రకాల పునఃపుణ్యాలు ఉంటాయి. తక్కువ హయ్యర్ పునఃపుణ్యం ఉంటుంది, వేరు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ సపోజు ఇది కొడుతున్నాడు, వాడు బలం తక్కువే ఉంది అనుకుందాం, వాడు కొడుతున్నాడు, మీరు వెళ్ళి ఆపేస్తారు. ఏంద్రా చిన్న పెట్టుకు కొడుతున్నామని ఆపేస్తారు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఆడు కొడతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఒక అమ్మాయి ఉంది, ఓకే, మన సినిమాలో కూడా కనబడతా ఉంటుంది కదా, ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరో 4 ఏడిపిస్తూ ఉంటారు. ఓకే, హీరో వస్తాడు, అక్కడ చూస్తూ ఉంటాడు హీరో. ఆ
అమ్మాయి ఏం చేస్తాడు, హీరో వచ్చి తను కాపాడతాడేమో అనుకుంటుంది, కానీ హీరోనేమో చూస్తూ ఉంటాడు, కాపాడు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కువగా అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే అమ్మాయి హీరోని తిడతా ఉంటుంది, ఇదిగో నువ్వు కనీసం నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు వాళ్ళని ఏడిపిస్తున్నావు కూడా నువ్వు పట్టించుకోవట్లేదు, అది అని ఇదని తిడతా ఉంటుంది. వీడు నవ్వుతూ ఉంటాడు, ఎవడో రవితేజ నవ్వుతూ ఉంటాడు. వాడు ఏడిపిస్తా ఉంటే అప్పుడు చూసి ఏం చేస్తాడంటే వీడు ఒక పక్కన ఒక కర్ర ఉంటే ఆ కర్ర అమ్మాయికి ఎత్తాడు, ఆమెకి ఇచ్చి కొట్టు అంటాడు. ఆమె బాగా ప్రెస్టేషన్లో ఉంటుంది కదా, ప్రెస్టేషన్లో ఉండేవాడు తీసుకుని ఆ కర్రని ఆ నలుగురిని బాగా వదిలిపెడుతుంది. అంతే కదా. అంటే ఇక్కడ 2 రకాల ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. ఒకటి అమ్మాయి సఫర్ అవ్వడం, బాధపడతాను ఒక అమ్మాయి, ఓకే. రెండో ఫ్రీక్వెన్సీ ఏంటి, అమ్మాయి చాలా ధైర్యంగా ఎదుర్కొంది, దాన్ని సిచ్యువేషన్ ధైర్యంగా ఎదుర్కొంది. సో దాన్ని గమనించండి అంటాడు. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని ట్యూన్ అవ్వండి మీరు. ఇప్పుడు రేపొద్దున ఏమవుతుంది, అమ్మాయికి ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది కదా అమ్మాయికి, ఎట్లా ఫేస్ చేయాలి ప్రాబ్లం అనేది. రేపొద్దున అమ్మాయిని ఆమె ఏడిపెడతారా, ఏడిపెచ్చరు. అదే హీరోయిన్ ముందే అమ్మాయిని కాపాడాడు అనుకోండి, రేపొద్దున ఇంకోటి ఏడిపిస్తే మళ్ళీ అమ్మాయి హీరో కోసం ఎక్కడ వస్తుంది. ఇప్పుడు ఉన్నాడు, రేపొద్దున ఉంటాడు కదా అక్కడ. ఓకే. సో ఎక్కువ పునఃపుణ్యం ఉన్న పరిస్థితుల్లోనికి ట్యూన్ అవ్వండి. ఏమన్నా అర్థమైందా మీకు? హీరో అక్కడ ఉన్నాడు కాబట్టి ఆవిడ ధైర్యంగా కొట్టిందేమో, హీరో లేకపోతే మన రోజు పరిస్థితి నేర్పించాడు హీరో, అక్కడ కొట్టడం నేర్పించాడు. అంతకుముందు ధైర్యం లేదా అమ్మాయికి, కొన్ని రోజులు వాళ్ళు నేర్పిస్తున్నా, హీరో అక్కడ నిలబడితే ఈ అమ్మాయికి ధైర్యం వచ్చింది. మరి మన పరిస్థితి ఒకసారి కొట్టిన తర్వాత అమ్మాయికి తన బలం ఏదో తెలిసింది కాబట్టి 2 రోజులు అదే మరి. ఓకే, నెక్స్ట్. మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా లేక నియంత్రించడానికి ప్రయత్నించిన, అంటే మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన వారు అంగుళం పొడవు మాత్రమే ఉన్నట్టు ఊహించండి. ఇప్పుడు అంగుళం పొడవు. ఓకే. ఎవరైనా మీతో కోపంగా ఉన్నా లేక పోట్లాడినా వారిని అదుపు తప్పి ప్రవర్తించే చిన్నపిల్లల్లాగా చూడండి. చిన్నపిల్లాడు ఉంటాడు, 1 సంవత్సరం పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ మీద నాన్న కోపం వస్తే నేను చంపేస్తాను, చెయ్యెత్తి కర్ర తీసుకుని కొడతాను నిన్ను అని మీద కొడతా ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తల్లిదండ్రులు మరే నవ్వుకుంటూ ఉంటారు, లేదా పక్క పోరాని పక్క చేస్తారు. వాడు అదే నేను మొదలుపెట్టని కొడతానంటే. అదుపు తప్పిపోయిన చిన్నపిల్లల్లాగా చూడండి. ఎందుకంటే మరి అది కూడా చెప్పండి, ఎందుకంటే ఆ స్థితిలో వారు అత్యున్నతమైన ఆత్మానుభవాన్ని కాకుండా అత్యల్పమైన ఆత్మానుభవాన్ని చూపిస్తున్నారని అర్థం చేసుకోండి. ఆ స్థితిలో వాళ్ళు అత్యున్నతమైన ఆత్మానుభవాన్ని కాకుండా, అంటే ఒక ప్రేమతత్వాన్ని అట్లా కాకుండా అత్యల్పమైన ఆత్మానుభవాన్ని, ఒక కోపాన్ని, ఒక దేశాన్ని చూపిస్తున్నారు వాళ్ళు అని అర్థం చేసుకోండి. అందుకని వాళ్ళని ఒక అంగుళం పొడవు మాత్రమే చూడండి, లేదా అదుపు తప్పి ప్రవర్తించే చిన్నపిల్లలాగా చూడండి. అర్థమైందా? ఎవరైనా మీరు కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే ఏమొస్తుంది, మనం అనుకున్న ఉండకపోతే కోపం వస్తుంది. అంటే మీరు వారి మీద కోపం తెచ్చుకోకుండా ప్రేమను పంపుతూ వారిని అంగీకరించండి. బాయ్ మేడం. వారి మీద కోపం తెచ్చుకోకుండా ప్రేమను పంపుతూ వారిని అంగీకరించండి. మీరు ప్రేమను పంపిస్తూ ఉంటే మీ చుట్టూతా ఉన్న శక్తిలో మార్పు వస్తుంది. ఇతరుల్లో ఉన్న నెగిటివిటీ కన్నా మీలో ఉన్న పాజిటివ్ ప్రేమతో కూడిన ఆలోచన ప్రకంపన బాగుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం మరీ సాఫ్ట్గా అయిపోయి, అంటే అవతలాడు ఏం మాట్లాడినా మనం భరిస్తూ ఉంటే మరి ప్రతివాడు మనం ఎత్తుకెత్తుతారు కదా అనే ఆలోచన వస్తాయి. నేను ధ్యానంలోకి వచ్చి కొత్తగా అది అనుకునేవాడు, ధ్యానం చేసేసి మరీ మనం మెత్తకైపోతే కనుక ప్రతివాళ్ళు మన మీద గొడవపోతేనో లేదంటే మనకి బెదిరిస్తేనో ఏం చేయాలి మనం అని అనుకునేవాడిని. ఓకే, సో అదే చెప్తున్నాడు. మీలో
పారదర్శకత్వం పెరిగే కొద్దీ, అంటే యాక్సెప్టెన్స్ పెరిగే కొలది మీలో ఉన్న నిశ్శబ్దాన్ని, శాంతిని ప్రతిఫలించేలా మీరు అటువంటి పరిస్థితులకి ఆకర్షించబడతారు. ఈ పాయింట్ అర్థమవుతుందా? మీలో నిశ్శబ్దాన్ని, శాంతి ప్రతిఫలించేలా అటువంటి పరిస్థితులకు మీరు ఆకర్షించబడతారు. అంటే మీరు అవతల వాళ్ళని మీరు ఏదైనా అన్నా కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని కామ్గా ఉన్నారంటే ప్రతి ఆడు వచ్చి మీరు చెప్తాడు అనుకోమాకండి. అసలు అటువంటి మనుషులే రాలేదు మీ జీవితంలోకి. ఓకే, ఎందుకంటే అక్కడ నేర్చుకోవాల్సింది మీరు నేర్చేసుకున్నారు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పా కదా, ప్రతి మనిషి ప్రతి సిచ్యువేషన్ మన జీవితంలో నేర్పించడానికే ఉన్నాయి అక్కడ. మీరు నేర్చుకుంటే అతను ఆ పరిస్థితి మీకు ఫ్రెండ్ అవుతాడు. నేర్చుకోకపోతే శత్రువు అవుతాడు. మీరు ఎప్పుడైతే నేర్చేసుకున్నారో అంటే పారదర్శకంగా మార్పు అంటే ఏంటి? నేర్చుకుంటాం అక్కడ. మళ్ళీ అటువంటి పరిస్థితులు మళ్ళీ మీ లైఫ్లోకి రావు, అంటే ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. చాలా అరుదుగా నెగటివ్ మనుషులు లేక మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళని ఆకర్షిస్తారు. చాలా అరుదుగా, రేరుగా. ఎప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏంటి నిజంగా నేనేమి మాట్లాడటం లేదు, ఎవడు నా మీద రావట్లేదు ఏంటి అనుకుంటూ వస్తారు. ఇప్పుడు చర్యకి ప్రత్యర్య అంటే ఎలా చెప్తారండి? ఇప్పుడు ఎవరైనా ఒక చర్య చేశారు, మనం ప్రత్యర్య చేయాలి కదండి, న్యూటన్ 3 లా ప్రకారం. నేను ఇంకా పెద్ద ప్రతిచర్య చేయమంటున్నాను. నేను ప్రతిచర్యకి ఇంకా పెద్ద ప్రతిచర్య చేయండి. ఇప్పుడు అవతల మనిషి మిమ్మల్ని మాట అన్నప్పుడు మీరు మాట్లాడకుండా ఉండడం అనేది ఇంకా పెద్ద ప్రతిచర్య, అది పెద్ద పనిష్మెంట్. అది వాడి పిచ్చికి పోతుంది. మీరు గమనించండి, వాడు తట్టుకోలేరు. మీ మిసెస్ పోట్లాడినప్పుడు మీరు కామ్గా ఉండండి, వాడు పిచ్చికి పోతుంది అవతలాడికి. వాడు భరించలేరు. వాడు మిమ్మల్ని ఇంకా రెచ్చగొడతారు, ఎదుగో ఎందుకు పోట్లాడతలేదు అంటారు. చూడండి, చాలా అరుదుగా మీరు నెగటివ్ మనుషులను లేక మిమ్మల్ని ఎదుర్కొనేలా ఆకర్షిస్తారు. ఇతరులతో ప్రేమతో ఉంటూ దయతో ఉన్నట్లయితే వారి ఎమోషనల్ శక్తిని మీరు పారదర్శకంగా మారుతారు. అంటే ఇతరులతో మీరు దయతో ప్రేమతో ఉంటే వారి ఎమోషనల్ శక్తికి మీరు పారదర్శకంగా మారుతారు. అంటే ఇంకో పాయింట్ చూడండి, ఒక మనిషి ఒక కోపంగానో, ఒక ఈర్ష్యతోనో, ఒక బాధతోనో వస్తున్నాడు అంటేనే వాడు మానసికంగా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అని అర్థం. ఓపెన్గా మాట్లాడే, సింపుల్గా చెప్పాలి అంటే వాడు ఏదో సఫరింగ్లో ఉన్నాడు. ఆ సఫరింగ్ ఆ విధంగా బయటపడతాడు. మన చిన్నప్పుడు గయ్యాడి అనేవాళ్ళం మనం. ఎవరైనా లేడీస్ని ఎవరైనా అందరితోనూ మాట్లాడుతా అంటే ఏం చేసేవాళ్ళం, ఈ గయ్యాడి ఈ అమ్మాయి అంటాం. అంటే ఒక నెగటివ్గా చూస్తున్నాం అమ్మాయిని. ఓకే, కానీ అమ్మాయి లోపల ఎంతో సఫరింగ్ ఉంది. ఆ సఫరింగ్ ఆ విధంగా వచ్చింది. ఆమె ఫేస్ చేసిన పరిస్థితులు, కొంతమంది భర్త చనిపోతాడు, చాలా యంగ్ ఏజ్లోనే భర్త చనిపోతాడు. అటువంటి వాళ్ళు మీరు చూస్తే కనుక వాళ్ళు చాలా నోరు దురుసుగా ఉంటారు. అంటే ఆ సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వీటిని బట్టి ఆ విధంగా వాళ్ళు తయారయ్యారు. ఓకే, సో అటువంటి వాళ్ళతో మీరు ప్రేమతో దయతో ఉన్నట్లయితే, అంటే వాళ్ళు మీరు అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ ఎమోషనల్ శక్తికి మీరు పారదర్శకంగా మారుతారు. వాళ్ళు మిమ్మల్ని మీతో వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. వేరే వాళ్ళకి ఎట్లా ఉన్నా మీతో చాలా కంఫర్ట్గా, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అర్థమైందా? ఏం అర్థమవుతుందా నీకు? అర్థమైనట్టు ఉంటుందా? అర్థమవుతుందా? గుడ్. ఇతరుల శక్తికి ఎరుకలో ఉండగలగడం అనేది గొప్ప బహుమతి. ఇతరుల శక్తికి ఎరుకలో ఉండగలగడం గొప్ప బహుమతి. అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, నాతో పోట్లాడటానికి వస్తున్నాడు, నాతో ఏదో గొడవ పడటానికి వస్తున్నాడు అని ఒక ఎరుక. అని చూడంగానే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా. కొంతమందిని చూడంగానే వాడు ఏ ఎమోషన్స్తో ఉన్నాడు అని మీకు అర్థమైపోతుంది. అది ఒక గొప్ప బహుమతి, ఎరుకతో ఉండగలవు అని. మీలోని ఎరుక మీరు ఎప్పుడు పారదర్శకంగా ఉండాలని తెలుపుతుంది. ఓకే, నాతో గొడవ పడతానికి వస్తున్నాడు అని
మీరు కామ్గా ఉందాము అనుకున్నారు అనుకోండి, ఇమీడియట్గా వాడు వస్తాడు, మీతో పోటదానికి వస్తాడు, మీరేం మాట్లాడరు, కామ్గా ఉంటారు, వాడు కొనుక్కొని పోతాడు. అంటే మీరు పారదర్శకంగా ఎప్పుడు ఉండాలనేది ఆ ఎరుక మీకు తెలుపుతుంది. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మీరు ఒక ప్రదేశానికి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, ఒక పెళ్ళికి వెళ్తున్నారు, ఒక క్షణం ఆగి మీలోని శక్తిని గమనించి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శక్తికి చూనవ్వండి. ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తారు? పెళ్ళికి బయలుదేరుతున్నారు, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు. మీరు ఎటు ఏ విధమైనటువంటి ఎనర్జీతో ఉంటారు? అప్పుడు మంచి డ్రెస్ చేసుకొని బాగా హై ఎనర్జీలో మంచి ఆనందంగా, హుషారుగా, యాక్టివ్గా అందరిని వెళ్ళి కలవచ్చు, మనం చక్కగా కబుర్లు చెప్పచ్చు, ఫుడ్ని మంచి ఎంజాయ్ చేయొచ్చు. సో మంచి హుషారుగా వెళ్తారు. అంటే మీలోని శక్తిని కావచ్చు, అంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయన్నమాట. సో మీలోని శక్తి గమనించి ఆ ప్రదేశంలో ఉన్న శక్తికి ట్యూన్ అవ్వండి, అక్కడున్న ఎనర్జీకి ట్యూన్ అవ్వండి. అంటే దానికి ట్యూన్ అవ్వండి ఏంటి? దాన్ని సిద్ధపడండి, ఇష్టంగా వెళ్ళడం. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సమతాస్థితిలో ఉంచగల శక్తి పైన దృష్టి పెట్టండి. అక్కడ ఎంతోమంది ఉంటారు, రకరకాల గ్రూపులు ఉంటారు. కొంతమంది రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చీరల గురించి మాట్లాడతారు, కొంతమంది నగల గురించి మాట్లాడతారు, కొంతమంది వ్యాపారాలు గురించి, ఇంకోళ్ళ పక్కింటి వాడి గురించి మాట్లాడుతూ ఉంటారు, వేరే అక్కడ లేని మనుషుల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారు కదా. అక్కడ వాటిలో మిమ్మల్ని సమతాస్థితిలో ఉంచగల, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టని ఎనర్జీతో ట్యూన్ అవ్వండి. అంటే ఆ గ్రూప్తో కనెక్ట్ అవ్వండి, ఆ మనుషులతో కనెక్ట్ అవ్వండి. ఓకే, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎట్లా ఉంటారు? ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా అక్కడ ఎంజాయ్ చేస్తే అదే మూడ్లో ఉంటాం. ఇంకా అదే మాట్లాడుతూ టైర్డ్ అయిపోతారు. ఇంకా అక్కడ ఏం మాట్లాడతామో అదే అదే ఇప్పుడు ఈ వెనక్కి వచ్చిన తర్వాత 90% డిస్టర్బ్గా ఉంటాడు. 90% డిస్టర్బ్ ఉంటారు. వెళ్ళిన హుషారు ఉండదు అక్కడ. ఏం డిస్టర్బెన్స్? అక్కడ ఎవరో మిమ్మల్ని ఏదో మాట్లాడారు, లేదంటే పిలిచిన మిమ్మల్ని పలకరించలేదు, పిలిచారు తేలితే వాళ్ళు ముఖం తిప్పుకున్నారు, పలకరించలేదు, లేదు మీరు కట్టుకొచ్చిన చీర వాడు కట్టుకొచ్చింది, చీర గురించి కామెంట్ చేశారు, మన చీర గురించి అలాగే కామెంట్ చేశారు. సో 90% వాళ్ళు డిస్టర్బ్గా ఉంటారు వచ్చిన తర్వాత. చూడండి, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఇంత ముందు మీలో ఉన్న శక్తికి ఇప్పుడు మీలో ఉన్న శక్తికి తేడా ఉందేమో గమనించండి. అంటే వెళ్ళినంత హుషారుగా అనుకుంటున్నారా లేదా గమనించుకోండి. తేడా ఉంటే మీకు ఏమి మార్పులు కావాలనుకుంటున్నారో వాటిని మాత్రమే అంగీకరించండి, మిగిలిన వాటిని వదిలేసేయండి. ఎవరో మిమ్మల్ని ఆవిడ అన్నమాట, నేను వచ్చి ఆవిడ మాట నేను ఎందుకు పట్టుకోవాలి అని వదిలేసేయండి. దాన్ని ఇంటికి తెచ్చుకున్నారనుకోండి, ఇక అది మీకు 10 రోజులు మిమ్మల్ని అదే బాధిస్తూ ఉంటుంది. ఏ సార్? మా ఈగో అడ్డొస్తుంది కదండి. ఏది? ఎవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ మేము అనకపోతే ఈగో అడ్డొస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఓకే, వచ్చేటప్పుడు సఫరింగ్ ఎందుకు రావాలి మనం? అది అనేది అసలుకి వెళ్ళకుండా ఉంటే సుఖం కాదు, ఇంట్లో ఉంది. అయితే ఎంజాయ్ చేద్దామని వెళ్ళి మళ్ళీ సఫరింగ్తో రావడం ఏంటి? సినిమాలకి వెళ్తే అలాగే సినిమాలకి వెళ్తే అలాగే ఏంటి? సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్తాం, కానీ వాడి సిచ్యువేషన్ బట్టి మనం డిసప్పాయింట్ వస్తాం. సినిమాలు తక్కువ, ఈ ఫంక్షన్లు అనుకోండి మరీ ఎక్కువ. మరి డైరెక్ట్ పర్సనల్ అంతే కదా, 90% సఫరింగే ఉండేది. చూడండి, మ్యాజిక్ చూడండి. వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్తున్నాము, ఆనందంగా వెళ్తున్నాం, కొత్త చీరలు కట్టుకు వెళ్తున్నాం, నగలు పెట్టుకుంటున్నాము, భోజనం చేద్దామని వెళ్తున్నాం మంచిగా. వచ్చేటప్పుడేమో చాలా కోపంగా, ఇరిటేషన్గా వెళ్తాం. సో తేడా ఉంటే మీకేం మార్పులు కావాలనుకున్నారు వాటిని మాత్రం అంగీకరించండి. మీలో ఉన్న శక్తుల వల్ల మీలో మార్పులు వచ్చా లేవని తెలుస్తుంది. ఓకే, ఇంకొకటి
ఇది అర్థం కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము రెగ్యులర్గా సఫరింగ్ అనమాట. మీలో చాలామంది స్పృహ లేకుండా ఇతరుల శక్తికి సమానం అవుతూ ఉంటారు. స్పృహ లేకుండా ఇతరుల శక్తికి సమానం అవుతూ ఉంటారు. బహుశా మీరు ఇతరుల ఫీలింగ్స్కి చాలా సున్నితంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇతరులను కలిసినప్పుడు వారి శక్తితో మీ శక్తి సమానం అవటాన్ని గమనించండి. ఎట్లా గమనిస్తాం? ఈ క్రింది ప్రశ్నలు మీరు గమనిస్తే మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుంటారు. వేరే వాళ్ళు కలిసినప్పుడు ఇతరులు తొందరగా మాట్లాడుతుంటే మీ శ్వాస వేగం పెరిగిందా? ఇతరులు వచ్చి మీతో తొందరగా మాట్లాడుతున్నప్పుడు మీ శ్వాస వేగం కూడా పెరిగిందా? మీరు కూడా వేగంగా మాట్లాడటం మొదలుపెట్టారా? వాళ్ళతో పాటు మీరు కూడా ఇప్పుడుదాకా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుతున్నాళ్ళు వాళ్ళని చూసి వచ్చినదో వేగంగా మాట్లాడటం మొదలుపెట్టారా? ఎవరైనా బాధపడుతుంటే మీరు సంతోషంగా అనిపించే ఫీలింగ్స్ వదిలేసి మీరు కూడా వారితో కలిసి బాధపడుతున్నారా? అప్పుడుదాకా మీ ఇంట్లో మీరు చక్కగా ఎంజాయ్ చేశారు, మంచి సినిమా చూశారు, నవ్వుకున్నారు, కొట్టచక్కలేనట్టు. అందులో వేరే మనిషి రాగానే మీరు బాధపడటం మొదలుపెట్టారు వాళ్ళతో పాటు. ఇతరులకు కోపం వచ్చినప్పుడు మీరు కూడా కోపంగా ఉండడం గమనించారా? వాడు ఎవరో తిడుతున్నాడు, వాడితో పాటు మీరు కూడా కలిపి తిడుతున్నారా? అప్పుడు మీరేం గమనించడం? మీ శ్వాసను గమనించడం. వాళ్ళ శ్వాస ఏ విధంగా తీసుకున్నారో మీ శ్వాస కూడా అదే విధంగా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మీరు స్లో లేకుండా మీ శ్వాసను మ్యాచ్ చేయడం వల్ల మీరు కోరుకోని ఆలోచనలకు శక్తికి మీరు వేదికగా మారుతారు. మరి అప్పుడు ఏం చేయాలి? అది మీది కాదు, ఎమోషన్స్. ఆ బాధ మీది కాదు, ఆ కోపం మీది కాదు, వాళ్ళేవి. మీరు స్లో లేకుండా శ్వాసను మ్యాచ్ చేయడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ మీరు వేదికగా మారారు. ఇప్పుడు ఏం చేయాలంటే నెమ్మదిగా శ్వాసించండి, నీట్గా శ్వాసని మార్చండి. అక్కడ అలా చేసినప్పుడు మీరు నిశ్శబ్దంగా లేక మౌనంగా కేంద్రీకృతమై ఉండగలుగుతారు. ఇమ్మీడియట్గా వాళ్ళ ఎమోషన్స్ మీరు బయటకు వచ్చారు. ఏంది నేను ఇంత ఇట్లా బాధపడుతున్నాను, లేదంటే నా శ్వాసను మ్యాచ్ చేసే కదా. సో నిదానంగా శ్వాసించండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇట్లా ఎందుకు జరుగుతుందంటే, ఇతరుల్లో ఉన్నట్లు మీలో కూడా ఒకే రకమైన భావాలు, అలవాట్లు లేక ప్రవర్తన కొంచెమైనా సరే ఉంటేనే మీలో ఇలాంటి ఉపద్రవం సంభవిస్తుంది. ఒక మనిషి మీద వాడికి 90% కోపం ఉంది, తిడతానికి వచ్చినాడికి. మీకు వాడి మీద కోపం లేదు, ఎక్కడో 5% ఉంది, ఎక్కడో మూల కాకి. అట్లా ఉంటేనే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారు, లేనప్పుడు ప్రవర్తించండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ జీవితంలో మీకు ఎదురయ్యే వారందరూ మీ అద్దం వెనకాల ఉండే పాత్రలని మీలో కొంత భాగం కూడా అని ఊహించండి. మీ ఎదురయ్యే వాళ్ళంతా కూడా మీలోని భాగం అంటాడు. ఇప్పుడు ఇది అర్థం కావడానికి మీకు ధర్మరాజుని దుర్యోధనుని గురువుగారు పిలిచి ధర్మరాజుతో చెప్తాడు. ఏమంటే రాజ్యంలో ఒక్క మంచివాడు ఉన్నాడో పిలుస్తుంది, చెడ్డవాడు ఒక వెధవ ఉన్నాడో పిలుచురామంటాడు. ఈ రాజ్యంలో తిరిగి ధర్మరాజు ఒక్క వెధవ లేడండి, అంత మంచివాళ్ళే ఉన్నారు రాజ్యంలో, అంత మంచివాళ్ళే ఉన్నారు, ఒక వెధవ లేడు, కాస్త కూస్తో నేనే వెధవని అంటాడు. దుర్యోధను తెలిసి ఒక్క మంచివాడు ఉన్నాడని పిలవమంటాడు, తీసుకురామంటాడు. ఈ రాజ్యం తెలిసి అంతా వెధవలే ఉన్నారు సార్, రాజ్యం అంతా ఒక్క మంచివాడు లేడు, కాస్త కూస్తో నేనే మంచివాడిని అంటాడు. అంటే ధర్మరాజును బట్టి రాజ్యంలో అతను కనబడ్డారు, మంచివాడు కనబడ్డారు. దుర్యోధను బట్టి వెధవలు కనబడ్డారు. మన బట్టి మన జీవితంలో మంచివాళ్ళ వెధవలా కనబడతారు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అంటే మనలోని మన అర్థాలు వాడు, మనలోని భాగం వాడు, మీలోని భాగం మీకు అర్థం కాదు. ఇప్పుడు మీలో ఎంతమంది స్వార్థపరులు ఉన్నారు? మీలో చేయొద్దండి. అందరూ స్వార్థపరులు. ఏదో ఒక మూల ఎప్పుడు ఏదో ఒక రకమైన ఏదో రకం ఉంటుంది. ఓకే సరే, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు మీలో? ఎవరి వారి మంచి వాళ్ళు సరే, ఎవరు చేస్తారు స్వార్థపరులు బాగానే చెప్తారు, చెడ్డవాళ్ళు అని వారు చెడు ఇప్పుడు ఏమవుతుందంటే
ఒప్పుకోమను. కానీ అవతల వాళ్ళు నేమిటో మనకు ఈజీగా అర్థమవుతుంది. అవతల వాళ్ళు ఉన్న నేమిటో ఈజీగా అర్థమవుతుంది. మనలో నేమిటో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ముగ్గురు బజార్కి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు వాడి జేబులో డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు. రెండో వాడు ఏం చేశాడంటే వాడు సగం ఖర్చు పెట్టాడు. మూడో వాడు ₹1 తీయలే. రెండో వాడు ఏం చెప్తాడంటే మొదటి వాడితో, ఒరే చూసేవారా వాడు ₹1 తీయలేదు, వాడు ఎంత స్వార్థపరుడు, వాడు ₹1 ఖర్చు పెడతలేదాడు అని రెండో వాడు చెప్తున్నాడు మొదటాడు. ఈ మొదటాడు ఏమన్నాడు, అవునా అన్నాడు మొదటాడు. అంటే మొదటి వాడికి వాడు అవతలాడు ఖర్చు పెట్టాడా లేదా సంగతి తెలియదు. రెండో వాడు ఖర్చు పెట్టాడు కానీ అవతలాడు ఖర్చు పెడతలేదు, వాడు చాలా స్వార్థంగా ఉన్నాడని చెప్తున్నాడు. అంటే వీడిలో ఉన్న స్వార్థం ఏదైతే ఉందో అది అవతల వాడిని ఐడెంటిఫై చేసింది. మొదటి వాళ్ళు ఏ స్వార్థం లేదు, అందుకని మూడో వాడు వీడు ఐడెంటిఫై చేయలేదు, వాడు ఖర్చు పెడతలేదు అనే సంగతి మొదటివాడు పట్టించుకోలేదు. రెండో వాడు ఆ స్వార్థం ఉంది కాబట్టి వీడు ఖర్చు పెట్టాడు, అయినా వాడిని ఐడెంటిఫై చేశాడు, వాడు స్వార్థపరుడు అనేదాన్ని ఐడెంటిఫై చేశాడు. అలాగే మనలో ఏ గుణాలు అయితే ఉన్నాయో అది మన ఎదుటి వాళ్ళలో మనం చూడగలుగుతాము, కానీ మనలో దాన్ని చూడలేము. మనం ఒప్పుకోము. ఎందుకు మనం ఒప్పుకోము? అదే నేను సామెత కూడా ఉంది, నువ్వు ఏదైతే చూపిస్తున్నావు అంటే నీకు 3 ఏళ్ళు నీకు చూపిస్తారా అనే సామెత కూడా ఉంటుంది. ఎదుటివాడిని చూపిస్తావు అంటే 3 ఏళ్ళు అంటే నీకు ఎదుటివాళ్ళు ఏదైనా గుణం కనబడిందంటే నీలో ఉన్న గుణం అది. మనది ఎదుటివాడు మారాలనుకుంటాం. మనం ఎదుటివాడు మారగాలి, మనం మారాలి. ఓకే, అర్థమైందా? మీకు ఇష్టం లేని విధంగా వారు ప్రవర్తిస్తున్నారంటే మీలోని ఆ కొత్త భాగానికి ప్రేమించడం తెలియదని తెలుసుకోవాలి. మీరు ఇతరులను ప్రేమిస్తూ వారిలో ఉన్న అందాన్ని గుర్తిస్తే వారి శక్తులకు మీరు పారదర్శకంగా మారుతారు. ఇతరులతో సమానం ఫీలింగ్స్ కలిగిన మీలో ఉన్న ఆ కొత్త భాగం కూడా ప్రేమను పంపండి. సో వేరే వాళ్ళకి అంటే ఒక మనిషిలో ఒక సరిగాని గుణం మీకు కనబడింది అంటే అది మీలోనే ఉంది. సో దానికి ఏం చేయమన్నాడు, ప్రేమను పంపించమంటాడు. వాళ్ళకి ప్రేమను పంపించడం, మనకు ప్రేమను పంపించడం, మనలోని భాగానికి ప్రేమను పంపించడం అన్నాడు. మనలోని భాగానికి ప్రేమను పంపించడం మనకు అర్థం కాదు కాబట్టి అవతల మనిషి కనుక మనం ప్రేమను పంపిస్తే ఆటోమేటిక్గా మీలో కూడా అది హీల్ అవుతుంది. మీలోని ఆ భాగం హీల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు ప్రకంపన పెరుగుతుంది. ఇక మీ జీవితంలో అటువంటి వారు ఆకర్షించబడరు. సో ఇది అర్థమైందండి? ఓకే. ఇతరుల శక్తిని మీరు తీసుకున్నప్పుడు మీరు దాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళ ఎనర్జీని మీరు ఎంతమంది తీసుకుంటున్నారు? వేరే వాళ్ళ ఎనర్జీ ఎవరు తీసుకుంటున్నారా? మీరు తీసుకుంటున్నారు. చూడండి, అది గుర్తించడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళ శక్తి మీరు తీసుకున్నప్పుడు దాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. మీలో కొంతమంది దగ్గరికి ఒకవేళ వచ్చేమంటారంటే, మేడం మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా హీల్ అయిపోయింది, నాకు చాలా ప్రశాంతంగా ఉన్నాను, నా తలనొప్పి తగ్గింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎవరైనా అనుభవించారా? అట్లాంటి డైలాగ్ మీ దగ్గర ఎవరైనా చెప్పారా? చూడండి, మీలో కొంతమంది ప్రకృతి సహజంగా వచ్చిన హీలింగ్ శక్తిని కలిగి ఉంటారు. మీరు కూడా మీకు తెలియకుండా ఇతరుల శక్తిని తీసుకుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎరుగుతూ ఉండడం నేర్చుకోవాలి. మీరు ఇతరుల జీవితాలను, వారి సమస్యలను, బాధలను మీ బాధగా భావిస్తూ ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తారు. చాలా మంది ఇది బాగుంటుంది కదా, అవతల బాధపడి తట్టుకోలేరు. ఓకే, ఇతరుల యొక్క జీవితాలను, వారి సమస్యలను, వారి బాధలను మీ బాధగా భావిస్తూ ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తారు. ఇలా చెయ్యాలంటే మీలో శక్తి తగ్గకుండా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఒక మేడంకి నాయుడుపేటలో ఒక పిరమిడ్ ఉంది. ఆవిడ దగ్గరికి పిరమిడ్ ధ్యానం చేసిన ఒక ఆవిడ వచ్చి ఏం చేస్తుంది, పైన పిరమిడ్ ఉంది, కింద ఈవిడ ఉంటుంది కదా, ఈవిడ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. అక్క అని మాట్లాడుతుంది. మాట్లాడి ఆవిడకున్న సమస్యలన్నీ చెప్తుంది. సినిమా స్టోరీ ఆవిడది.
భర్త గురించి, పిల్లల గురించి, తండ్రి గురించి, వదిలేశారు అది రకరకాల బాధలన్నీ చెప్తుంది. చెప్పి ఏమన్నా గంట తర్వాత అక్క వెళ్తాను, నేను ఇంట్లో పని ఉంది, నీతో మాట్లాడిన తర్వాత నా తల్లి తగ్గిపోయింది అక్క అని చెప్పి. తర్వాత ఏమవుతుంది, వెళ్ళిన తర్వాత ఈవిడ తల్లైపోతుంది. అంటే ఏం జరిగింది అక్కడ, ఆవిడలో ఉన్న ఎనర్జీ అంతా ఈవిడ తీసుకుంది, ఆ తల్లైపోయిన ఎనర్జీ అంతా ఈవిడ తీసుకునే వాడికి ఈవిడ తల్లెప్పి స్టార్ట్ అయింది. ఆవిడ మంచిగానే ఉంటుంది. మరి ఏం చేయాలంటారు? ఇతరులకు సహాయం చేయాలని దయతో, కోరికతో వారిలో తక్కువ ప్రకంపన కలిగిన శక్తిని స్పృహ లేకుండా మీరు తీసుకుంటారు. బాధపడుతున్న వారి దగ్గర మీరు కూడా బాధపడుతుంటారు. వారు దూరంగా వెళ్ళినప్పుడు మంచిగా ఫీల్ అవుతారు. మీలోకి తీసుకున్న బాధల్ని వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అంటే విడుదల చేయాలి. ఎలా చేయాలి? అసలు తీసుకోకుండా ఒక్కోసారి అట్లా తెలియకుండా మనకి రియలైజ్ అయినా తీసుకున్నాము. ఇతరుల శక్తిని మీలోకి తీసుకున్నప్పుడు గుర్తించి వాటిని విడుదల చేయగలగాలి. మీలో ఉన్న శక్తికి ఇతరుల శక్తికి తేడా ఉండదు. కానీ వేరే వాళ్ళ శక్తి మీలోకి ప్రవేశించినప్పుడు మీలో ఉన్న ఫీలింగ్స్ ఎన్నో రెట్లు పెరుగుతాయి. అంటే అప్పుడు దాకా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీకు ఎక్కడ లేని విచారం వచ్చేస్తుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత, లేదంటే కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అప్పుడు దాకా మీరు కామ్గానే ఉంటారు, మీరు ప్రశాంతంగా హ్యాపీగానే ఉంటారు. అంటే ఎన్నో రెట్లు మీ ఫీలింగ్స్ పెరుగుతాయి అన్నమాట. మీరు వేరే వారితో కొంత సమయం గడిపిన తర్వాత విచారంగా, కోపంగా లేక ఏదైనా బలమైన ఫీలింగ్స్ కలిగి ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళ ఎనర్జీని మీరు తీసుకున్నారు అనేది అర్థం చేసుకోండి. మీది కాని శక్తిని విడుదల చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అది మీది కాదు శక్తి, దాన్ని విడుదల చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు ఫీల్ అయినట్లుగా ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మార్గాల ద్వారా మీలోకి ప్రవేశించిన వారి శక్తిని విడుదల చేసుకోవచ్చు. భౌతికంగా మీరు శక్తిని మీ నుండి లోతైన శ్వాస తీసుకుంటున్న ద్వారా, భౌతికంగా లోతైన శ్వాసలు తీసుకోవడం ద్వారా, అట్లాగే ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా, యోగా, ధ్యానం, అట్లాగే శరీరానికి పని కల్పించడం ద్వారా మీకు బాగా కోపం వచ్చింది, మీరేం చేయాలి? అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేయాలి. తోటలోకి వెళ్ళి మట్టి పని చేయాలి. మొక్కలు పాలు చేసి నీళ్లు పోసి చేస్తే మీ కోపం తగ్గుతుంది. సొల్యూషన్ నేచర్ దగ్గరికి వెళ్తే చాలా డిఫరెన్స్. మీ శక్తిని శుభ్రపరచవచ్చు. మీలో కొంతమంది ఇతరుల ద్వారా గ్రహించిన శక్తిని కోపం తెచ్చుకోవడం ద్వారా కానీ, ఏడవడం ద్వారా కానీ, నవ్వటం ద్వారా కానీ విడుదల చేస్తారు. ఓకే, మీ ప్రకంపన పెరిగే కొద్ది, ఇంకా మీ ఫ్రీక్వెన్సీస్ పెరిగాయి అనుకోండి, ఇతరుల ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ప్రకంపన పెరిగినప్పుడు మీలో ఉన్న శక్తి రూపాలను మీవి కానిగా గుర్తించి, మీలో ఆ ఎనర్జీ వచ్చింది, సో ఇది మీది కాదే గుర్తుంది, ఏంటి దుఃఖం నాది కాదే, వీడు వచ్చిన తర్వాత నాకు విచారంగా ఉంది, ఏదో నాకు బాధగా ఉంది అని మీవి కానే గుర్తించి మానసిక సంకల్పం ద్వారా విడుదల చేస్తారు. మానసిక ఒక థాట్ ద్వారా కూడా వాటిని విడుదల చేయగలుగుతారు. ఓకే, అర్థమైందండి? అంటే ఏడవడం వల్ల పోతుంది. ఏడవడం ద్వారా, నవ్వడం ద్వారా, ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా, ఏదో డిస్టర్బ్. కోపం తెచ్చుకోవడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ సాడ్ స్టోరీ చెప్తున్నారు అనుకోండి, ఆర్ హ్యాపీ ఆర్ ఏదో ఒకటి, ఆర్ వాళ్ళ కోపము, వాళ్ళ స్టోరీ చెప్తున్నారు అనుకోండి, మనము ఆ మూమెంట్లో ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు వాళ్ళు సాడ్ స్టోరీ చెప్తుంటే మనం స్మైలింగ్గానే ఫేస్ పెట్టి అలా కామ్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనం కొడతారు. స్లో బ్రీతింగ్ ఏమన్నారు వాళ్ళతో బ్రీతింగ్ చేస్తాము, బట్ వాళ్ళతోటి మనం అంటే లైక్ వాట్ డు వి రెస్పాండ్? ఇప్పుడు ఆర్టివ్ తీసుకోకూడదు. అది ఒకటి పర్సనల్ ఒకటి దాన్ని మీరు ఆయన చెప్పాడు కదా, హార్ట్ని తీసుకోకూడదని, ఇన్నర్గా తీసుకోకూడదు, పర్సనల్గా తీసుకోకూడదు. ఒకటి, ఒక 5 నిమిషాలు చెప్పనివ్వాలి. తర్వాత సరే ఇవన్నీ నువ్వు పోగొట్టుకోవాలి కదా, రేపు మెడిటేషన్ చేస్తారా కూర్చోవాలి. అంటే నిజంగానే మొత్తం కాదు,
ఎందుకంటే వాళ్ళకి సొల్యూషన్ అవసరం లేదని అర్థం అక్కడ. వాళ్ళకి ఏంటి, వాళ్ళ లోపల బాధ అంతా నీవే కక్కేసి వెళ్ళిపోదాం వచ్చారండి. వాళ్ళు కక్కేస్తే నువ్వు చూసుకోవాలి, మళ్ళీ 2 గంటలు ధ్యానం చేయాలి. అదే నువ్వు వాళ్ళతో ధ్యానం చేయించారనుకోండి, మీకు ఎనర్జీ వస్తుంది, వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, వాళ్ళు హీరో అవుతారు. అది అట్లా 2 సార్లు చెప్పామనుకో, 3వసారి వెళ్ళి రాదు చెప్పడానికి, వేరే వాళ్ళు చెప్పుకుంటారు. అదే నువ్వు వింటున్నారనుకోండి, రోజు వస్తారు మీ ఇంటికి చెప్పడానికి. అదే 2వసారి అడగాలి, నువ్వు దాని నుంచి బయటపడదాం అనుకుంటున్నావా లేదా. ఏమంటారు, భయపడదాం అంటారు. అంటే కూర్చొని ధ్యానం చేయాలి. అప్పుడు కూర్చుంటారు. ఇస్తూ ఉండి వాళ్ళు కంటిన్యూ దాన్ని తగ్గించుకుందాం అనుకుంటూ వస్తారు మీ ఇంటికి. రాకపోతే రారు, మీ ఇంటికి రారు. వాళ్ళు వేరే వాళ్ళు ఇన్ని వాళ్ళు ఎత్తుక్కుంటారు. చూడండి, ఉన్నత స్థితికి వెళ్ళే కొద్ది ఇంకా మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఒక లెవెల్లోనేమో ఎక్సర్సైజులు, యోగా, మెడిటేషన్ని, సెకండ్ లెవెల్ ఏమన్నాడు, ఒక మానసిక సంకల్పం ద్వారా మీరు తగ్గించుకుంటారని చెప్పాడు. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే కొద్దీ మీరు శక్తిగా పారదర్శకంగా ఉండే కన్నా దాని రూపాన్ని మార్చగలుగుతారు, దాని రూపాన్ని మీరు మార్చగలుగుతారు. దీనికి సంబంధించి ఉన్నత స్థితిలో పరిణితి సాధించినప్పుడు మీరు ఇతరులోని అసమాన స్థితిలో ఉన్న శక్తులను తెలిసే తీసుకొని వాటి శక్తి రూపం మార్చి విడుదల చేస్తారు. దాని ఎనర్జీని మార్చి విడుదల చేస్తారు. ఇప్పుడు మన పత్రికలకి ఇప్పుడు మన దగ్గర వాడు వచ్చాడు అనుకో కోపంగా, మన పారదర్శకంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, వాడు బాధ చెప్పుకుంటాడు, పోతాడు. వాడు బాధ ఏం పోదాడు. కానీ పత్రికల దగ్గర విచారం వెళ్ళారనుకోండి, లేదా విచారం చేస్తారు, వచ్చేప్పుడు యాక్టివ్గా ఆనందంగా వస్తారు. అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆ శక్తి రూపాన్ని అక్కడ మార్చడం జరుగుతుంది. ఇతరులోని అసమాన శక్తులను తెలిసే తీసుకుని వాటిని శక్తి రూపం మార్చి విడుదల చేస్తారు. మీకు తెలిసిన గొప్ప గురువులందరూ కూడా ఇతరులోని నెగిటివిటీ తీసుకుని ఉన్నత పునఃపుణ్యం గల పాజిటివ్ శక్తిగా మార్చి తిరిగి మీలోనికి ప్రేమతో పంపిస్తారు. ఓకే, ఇది చెయ్యాలని ఎంతో నైపుణ్యం కావాలి. అప్పటి వరకు మీరు శక్తిని మార్చాలని ప్రయత్నించే కన్నా ఆ శక్తిగా పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, ఏమి జరుగుతున్నా మీ చుట్టూతా ఎవరు ఉన్నా మీరు మాత్రం ప్రశాంతంగా, మౌనంగా, కేంద్రీకృతమై సమతా స్థితిలో ఉండవచ్చు. ఏమి జరుగుతున్నా మీ చుట్టూతా ఎవరున్నా కూడా మీరు మాత్రం ప్రశాంతంగా, మౌనంగా, కేంద్రీకృతమై సమతా స్థితిలో ఉండవచ్చు. మీరు పారదర్శకంగా ఉండగలగడం నేర్చుకునే కొలది మీలోని సున్నితత్వం, ఇంద్రియ జ్ఞానం పెరుగుతాయి. మీలో సున్నితత్వం, ఇంద్రియ జ్ఞానం. ఒక 5 నిమిషాలు వినండి, వదులుతాను మళ్ళీ పోయేవాళ్ళు. స్లీప్ ఉందా ఎట్లా చూపిస్తుంది. ఇగో ఈమెకి కూర్చొని ఉంది కదా, వింటుంది కదా, చేయి కప్పుకొని ఆమెకి స్లీప్ లాగా చూపిస్తుంది. 55 నిమిషాలు చేయగలిగితే వాళ్ళు చూపిస్తారా, చూపిస్తుంది. కాలు చేతి కట్టి అంత సరిపోతుంది. స్లీప్ చేస్తుంది. మీరు పారదర్శకంగా నేర్చుకునే కొలది మీలోని సున్నితత్వం, ఇంద్రియ జ్ఞానం పెరుగుతాయి. ఇంకా సున్నితత్వంగా, సెన్సిటివ్గా తయారవుతారు. ఇంద్రియ జ్ఞానం పెరుగుతుంది. అంటే మీ ఇంద్రియాల ద్వారా మీరు సెన్స్ చేయగలుగుతారు. ఓకే, ఉన్నత స్థితిలో ఉండి శక్తిని గుర్తించగలుగుతారు. మీ ఇంద్రియ జ్ఞానమే మీకు ఇవ్వబడిన గొప్ప బహుమతి. మీ ఇంద్రియ జ్ఞానం మీకు ఒక బహుమతి. దీనివల్ల మీ చుట్టూతా మీరు జరిగే విషయాలు చాలా ఖచ్చితంగా పసిగడతారు. అంటే మీరు ఎప్పుడైతే పారదర్శకంగా ఉంటారో మీ ఇంద్రియ జ్ఞానం పెరుగుతుంది. అంటే మీ చుట్టూతా ఏం జరుగుతుందని పసిగడతారు. ఏదో గొడవ జరుగుతుంది కాసేపట్లో, ఎదురు పలానావాడు ఎప్పుడో బ్లాస్ట్ అవుతాడు అని మీకు అర్థమైపోతూ ఉంటుంది, పసిగడతారు. మీ ఇంద్రియ జ్ఞానం మీకు ఒక బహుమతి. దీనివల్ల మీ చుట్టూతా దొరికే విషయాలను ఖచ్చితంగా పసిగడతారు. మీరు అక్కడ ఉన్న పరిస్థితులు, అవకాశాలను బట్టి గొప్ప ఎరుగుతో ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించుకొని ముందుకు కదులుతారు. అక్కడ ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది ఒక 10 నిమిషాల్లోనే మీకు అర్థమైపోయింది. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, ఒకసారి ఒరే పదండి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండి అని చెప్పి లేపి తీసుకెళ్ళిపోతారు.
అంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మీరు రియాక్ట్ అవ్వగలుగుతారు. మీరు మౌనంగా ప్రశాంతంగా ఉంటే చాలు, అదే ఇతరులకు గొప్ప బహుమతి. దానివల్ల వారి ఎరుకలో కూడా వారి ఎరుక కూడా ఉన్నత చైతన్యం మారుతుంది. మీరు మౌనంగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళకు గొప్ప బహుమతి. ఏమవుతుంది, ఆ చుట్టూతో కూడా అదే వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పత్రికలకి చాలామంది ఏదో క్వశ్చన్ అడిగేసారు సార్ అని చెప్పి వెళ్తారు, లిస్ట్ పెద్ద లిస్ట్ తీసుకుని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమి గుర్తుండదు. సార్తో అంటూ ఉంటారు, సార్ మిమ్మల్ని చాలా అడుగుదామని వచ్చాను సార్, ఒక్కడు కూడా గుర్తు రావట్లేదు అంటారు సార్ అంటారు. అంటే అక్కడ కంప్లీట్ శూన్యం ఉంది ఆయన చుట్టూతా, ఎంటీనెస్. ఆ ఎంటీనెస్ దగ్గర వీళ్ళు కూడా ఎంటీ అయిపోతారు అక్కడ. అదేనా, అదే వాళ్ళ గొప్ప. ఉన్నతంగా ప్రశాంతంగా ఉంటే, మీరు మౌనంగా ప్రశాంతంగా ఉంటే అదే ఇతరులు గొప్ప బహుమతి. దాని మూలంగా వారి ఎరుకలో కూడా వారి ఎరుక కూడా ఉన్నత చైతన్యానికి మారుతుంది. ఇది ఫ్రెండ్స్, దీని మీద ఇంకా ఏదైనా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఫిజికల్గా మనుషులతో మాట్లాడుతున్నానా సార్, లేకపోతే నేను ఏదైనా మూవీ చూస్తున్నా, టీవీ చూస్తున్నా కూడా ఎనర్జీ లూజ్ అవుతాను? టీవీ చూస్తున్నా అంటే సీరియల్స్ అలాంటివన్నీ చూస్తాను కదా సార్, లేకపోతే న్యూస్ చూస్తాం బాగా, అప్పుడు కూడా నేను ఎనర్జీ లూజ్ అవుతానా, ఖచ్చితంగా లేకపోతే అవుతారు. మన ఎమోషనల్ స్టేట్ డిస్టర్బ్ అయినప్పుడల్లా మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే చూస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ మీరు చుట్టూతా ఉంటుంది. మీరు ఒక దొంగ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వింటున్నారు అనుకోండి, చెప్తున్నారు అనుకోండి, ఆ దొంగ ఫ్రీక్వెన్సీ మీరు చుట్టూతా ఉంటుంది. అదే పత్రిక గురించి మాట్లాడుతున్నారు, వింటున్నారు, చెప్తున్నారు, ఆ ఫ్రీక్వెన్సీ మీరు చుట్టూతా ఉంటుంది. మీరు దేన్నైతే ఇప్పుడు రాజకీయాల నుంచి మీరు వింటున్నారు, రాజకీయం ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నది, ఆ ఫ్రీక్వెన్సీ మీ చుట్టూతో ఉంటుంది ఆ టైం. అంతేనే కదా, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. ఇంకోటి ఏంటి, నాలుగోది చెడు ఆలోచించు. అంటే మరి అలా అన్నప్పుడు అసలు వీళ్ళు అలా జరిగిందమ్మా అని, అలా అయ్యో అలా అయ్యిందని కూడా అనుకోకూడదు. బయటికి అనొచ్చు కానీ అంటే కాన్షియస్ గా లవ్ ఫ్రీక్వెన్సీలో ఉండి తినొచ్చు. యు కాన్షియస్లీ మెయింటైన్ లవ్ అండ్ లాఫ్టర్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో, మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు యాక్చువల్గా అవతల వాళ్ళు హీల్ అవుతారు, మీకు ఎఫెక్ట్ ఉండదు. మీ ఫ్రీక్వెన్సీ లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళని మీరు తీసుకుని మీరు సఫర్ అవుతారు. మరి అన్కాన్షియస్ గా వింటే ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతాం, బట్ కాన్షియస్లీ మెయింటైన్ యువర్ లవ్ ఫ్రీక్వెన్సీ, దెన్ యూ కెన్ లిసన్ ఆర్ టాక్. ఇప్పుడు హస్బెండ్ ఏమో టీవీ చూస్తున్నాడు, వైఫ్ ఏమో మెడిటేషన్ చేస్తున్నారు, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఆయన ఫ్రీక్వెన్సీ ఆయన ఉంటాడు, మీ ఫ్రీక్వెన్సీ ఆయన ఉంటాడు. పవర్ ఫ్రీక్వెన్సీ ఆయన అరుస్తూ ఉంటాడు, మీరు సర్లేండి అట్టయితే అంటారు. మీ ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారు, ఆయన ఫ్రీక్వెన్సీలో ఆయన ఉంటారు. అదే ఉంటుంది కదంటే మార్పులు రావచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. కొన్ని ఇళ్లలో మీరు వెళ్ళారనుకోండి, మీరు అసలు మాట్లాడాలనిపించదు, అక్కడ కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. అక్కడ ఏ మాట్లాడాలనే ఫీలింగ్ కూడా మీకు రాదు అక్కడ. అంటే అక్కడ వైబ్రేషన్ ఆల్రెడీ సైలెన్స్ వైబ్రేషన్ ఉంటుంది అక్కడ. నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మనం పురాణాల్లో కూడా చెప్తారు కదా, భగవంతుడు ఒకటిగా ఉన్న భగవంతుడు అనేక రూపాలు ధరించాడు. ఇట్లా మనకి సో డిఫరెంట్ లోకాలని చెప్తున్నారు, డిఫరెంట్ ఇప్పుడు మన గురించి అనుకోండి, మీరు అన్నట్టు ఒకటిగా ఉన్నది మనం ఈ గాజు ప్రవృత్తిలోకి లో ఫ్రీక్వెన్సీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నేర్చుకొని హై ఫ్రీక్వెన్సీ. సో వై ఆల్ దిస్ ఆ భగవంతుడు తను తాను తెలుసుకోవడానికి ఏమి చేయాలి, మళ్ళీ దానికి మనం పెట్టుకోవాలి. విశ్వాత్మకంగా ఆయన గురించి ఆయన తెలుసుకుంటున్నాడు అంతే. ఏం మేడం ఇంకా క్వశ్చన్ ఉన్నాయి కదా కదా సార్ ఓవరాల్గా
టీవీ చూడడం తగ్గించేస్తే బెటర్ అంటారు. డెఫినెట్గా ఎస్పెషల్లీ న్యూస్ పెడితేనే ఇక తెచ్చిపోయాడు. తెలుస్తుంది ఎంతవరకు తెలియదు కదా దాన్ని అంతా బ్యూటిఫై చేసి పెట్టేసారు టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూడండి. అదే మరి జనరల్ అవేర్నెస్ లేకుండా దీంట్లో కాకుండా హెడ్లైన్స్ వరకు చూడండి. ఆర్ట్ తీసుకోవద్దండి. ఆ? ఆర్ట్ తీసుకోకూడదు. చూసినా సరే ఇప్పుడు సరే ఒక హాఫ్ అన్ అవర్ టీకి వచ్చినాయి.